రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో డ్రగ్స్ ముఠా పోలీసులకు పట్టుబడింది. పక్కా సమాచారంతో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బెంగళూరుకు హాష్ ఆయిల్ తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి 1,80,00,000 విలువ చేసే 13 కిలోల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిని అరెస్టు చేశారు సిటీ పోలీసులు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా ఆల్గం గ్రామానికి చెందిన కొండబాబు, బాలకృష్ణలు వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఈ ఇద్దరు కలిసి ₹1,00,00,000 పైగా విలువైన 13 కిలోల హ్యాష్ ఆయిల్ను తయారు చేశారు. బెంగళూరులో విక్రయించేందుకు హైదరాబాద్ మీదుగా వెళ్తున్నారు. వీరికి సంబంధించిన పక్కా సమాచారం రావడంతో పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా హ్యాష్ ఆయిల్తో పట్టుబడ్డారు. ఇంటర్స్టేట్ డ్రగ్ పెడ్లర్ సోర్స్ ఆల్సో ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే 13.1 kg ఆషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈ 13.1 kg ఆషిష్ ఆయిల్ తీసినప్పుడు 1 kg ఒక ఆషిష్ ఆయిల్ మేక్ చేయాలంటే they have to use 40 kgs of ganza. In the process, now వీటన్నిటిని ఈ 13.5 kg రావాలంటే 600 kgs ఆఫ్ గాంజాను దాని ఒక ప్రాసెస్లో గాంజా సీడ్స్ని, గాంజా లీవ్స్ని, దాని తర్వాత ఇథెనల్ ఇవన్నీ కలిపి ఈ ఆషిష్ ఆయిల్ తయారు చేస్తారు. హ్యాష్ ఆయిల్ను తయారు చేయడానికి 600 కిలోల గంజాయిని వినియోగించారని చెప్పారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు. హ్యాష్ ఆయిల్ను తయారు చేసి బెంగళూరులో విక్రయించడానికి బయ్యర్ కోసం వెళ్తూ పట్టుబడడం మొదటిసారని తెలిపారు. ఇప్పటి వరకు మధ్యవర్తులు, పెడ్లర్లు మాత్రమే మాదక ద్రవ్యాలను రవాణా చేస్తూ దొరికారన్నారు సిపి. ఇక్కడ ఉన్నది 1,08,00,000 పడుతున్నా కానీ దీన్ని చేయడానికి కోసం 600 kgs ఆఫ్ గాంజాను వాడడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ కల్టివేట్ చేసిన దాంట్లో తీసుకొస్తున్నారు కాబట్టి అది మనం మార్కెట్ వాల్యూ చూస్తే అది మనకు ఇట్ ఈస్ అబౌట్ 11 crores వస్తుంది అంతే కలుపుకుంటే, గాంజా కలుపుకుంటే. సో వీళ్ళు ఇందులో ఇంపార్టెంట్, మీరు చాలాసార్లు అడుగుతారు సోర్స్ ఎక్కడ అంటారు. వీళ్ళిద్దరు కొండబాబు అండ్ బాలకృష్ణ, వీళ్ళిద్దరు కజిన్స్, వీళ్ళిద్దరు సోర్స్, దే ఆర్ పెడ్లర్స్ యాజ్ వెల్ as సోర్స్. మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత స్పీడ్ వర్క్ కోసం వీళ్ళు దీన్ని ఈజీగా వస్తుందని చెప్పి ఈ ట్రాన్స్పోర్టేషన్ మ్యానుఫ్యాక్చర్ చేయించేసి ప్రొక్యూర్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక సోర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో బయ్యర్ కోసము బెంగళూరు వెళ్తా ఉంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిని గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. దర్గాలో ఉండగా అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. మస్తాన్ సాయితో లావణ్యకు రిలేషన్ ఉందని, ఆమెకు మస్తాన్ సాయి డ్రగ్స్ సప్లై చేసేవాడని గతంలో ఆరోపించారు సినీ నటుడు రాజ్ తరుణ్. ఇదివరకు విజయవాడలో డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడి పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు మస్తాన్ సాయి. ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. 1,08,00,000 వర్త్ మెటీరియల్ సీజోడ్తో పాటు ఒక మేజర్ యాక్టివిటీ పర్టైన్ టు డ్రగ్ అబ్యూస్. ఇద్దరు ముఖ్యమైన సోర్స్ నేరస్తులు కొండబాబు అండ్ బాలకృష్ణ. వీళ్ళతో పాటు వీళ్ళు బెంగళూరుకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. బెంగళూరులో ఎవరికి ఇస్తారన్న దాన్ని బట్టి మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. దీనివల్ల ఒక మెయిన్ సోర్స్ మనం కంటైన్ చేయడం జరిగింది. మెయిన్ పెడ్లర్స్ ఇద్దరు. మాదక ద్రవ్యాలు సరఫరా చేసినా, క్రయ విక్రయాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు సిటీ పోలీసులు. డ్రగ్స్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇతర రాష్ట్రాల్లో దాచుకున్నా అరెస్టు చేస్తామని హెచ్చరిస్తున్నారు.